ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల కొన్ని జీవరాశులు కనుమరుగయ్యాయి. కానీ అప్పుడప్పుడు అరుదైన ప్రాణులు తిరిగి కంటపడుతుంటాయి. ఇలాంటి అరుదైన వన్యప్రాణులకు ఉమ్మడి కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతం ఒక వరంగా నిలుస్తుంది. అంతరించిపోయిన జీవరాశుల్లో ఒకటిగా ఉన్న అత్యంత అరుదైన మగ్గర్ మొసళ్ళు నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ అటవీ ప్రాంతంలో బయటపడుతున్నాయి. సంగమేశ్వర తీర్థంలో దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. శైవ వైష్ణవ క్షేత్రాలకు ఇక్కడ కొదవలేదు. ఇక ఈ జిల్లాల్లో కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నాయి. ప్రకృతి అందాలకు, వన్యప్రాణులకు నెలవైన నల్లమల అటవీ ప్రాంతం కూడా ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో విస్తరించి ఉన్నాయి. పులులు, చిరుతలకు నల్లమల అటవీ ప్రాంతం ఓ ప్రత్యేక ఆవాసం. మరోవైపు అరుదైన వన్యప్రాణులు, పక్షులతో పాటు వృక్షజాతి నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉండటం విశేషం. నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించకుండా పోయిన అడవి దున్న జాతి ఇటీవల ఈ అడవుల్లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు అలాంటి మరో అరుదైన దృశ్యం నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో వెలుగుచూసింది. అత్యంత అరుదైన మగ్గర్ జాతి మొసళ్లు నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లోని సంగమేశ్వర తీర్థంలో కనిపించడం విశేషం. మగ్గర్ జాతికి చెందిన ఈ మొసళ్లను చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. పూర్తిగా అంతరించిపోయాయనుకున్న మగ్గర్ జాతి మొసళ్లు ఇప్పుడు ప్రత్యక్షం కావడంతో వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నది ఒడ్డున 12 అడుగుల పొడవు, 200 కిలోల బరువున్న మొసలిని గుర్తించిన అధికారులు వీటి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఈ మొసళ్లు గుడ్లు పెట్టేందుకు అనువైన స్థావరం కోసం వెతుకులాట సాగిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో మగ్గర్ జాతి మొసళ్లు బయటపడిన నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉండే చెంచు గిరిజనులకు అధికారులు సూచనలు చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం ఎన్నో రకాల వన్యప్రాణులు, వృక్ష జాతులకు నెలవు. వాతావరణ మార్పులు, వేటగాళ్ల వలలకు చిక్కి కొన్ని జంతుజాతుల మనుగడ ప్రమాదంలో పడింది. మరికొన్ని అంతరించే దశకు చేరుకున్నాయి. గతంలో నల్లమల అటవీ ప్రాంతంలోని నదులు, సరస్సుల్లో తిరిగాడే మగ్గర్ జాతి మొసళ్లు కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. ఇక వాటి జాతి అంతరించిపోయింది అనుకున్న అధికారులకు ఇప్పుడు అవి ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.